వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1Aలో క్వశ్చన్ నెంబర్ 5 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, ది డిస్టెన్స్ ఆఫ్ ది నియరెస్ట్ స్టార్ ప్రాక్సిమా సెంటౌరీ ఫ్రమ్ ది ఎర్త్ ఈజ్ 4 × 10⁻13 కిలోమీటర్స్. మనకి నియరెస్ట్ గా ఉండేటటువంటి ఒక స్టార్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అంటే 4 × 10⁻13 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ లైట్ ఇయర్. ఈ కిలోమీటర్ వాల్యూ మనం లైట్ ఇయర్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. అసలు లైట్ ఇయర్ అంటే ఏంటి? 1 లైట్ ఇయర్ అంటే లైట్ ఏదైతే ఉందో అది వాక్యూమ్ లో 1 ఇయర్ టైంలో ఈ లైట్ అనేది 1 ఇయర్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది 1 లైట్ ఇయర్. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయగలం తెలుసా? 1 ఇయర్ అంటే ఎన్ని డేస్? 365 డేస్. క్లియరా? 365 డేస్ 1 ఇయర్ అంటే. ఒక్కొక్క డేలో ఎన్ని అవర్స్? 24 అవర్స్. 1 అవర్ కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. ఈచ్ మినిట్ కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. అంటే లైట్ అనేది 1 ఇయర్ లో ఇప్పుడు ఈ 4 వాల్యూస్ మల్టిప్లై చేస్తే ఎంత అయితే వచ్చిందో అంత డిస్టెన్స్ ఇది ట్రావెల్ చేయగలదు. ఇది ఓన్లీ టైం. నేను చెప్పింది ఓన్లీ టైం. ఇదంతా టైం ఇంటూ స్పీడ్ ఆఫ్ ది లైట్. స్పీడ్ ఆఫ్ ది లైట్ ఎంత వాక్యూమ్ లో? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అన్ని మల్టిప్లై చేస్తే ఏది 365 × 24 × 60 × 60 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది తెలుసా? 31536000. చూడండి, డేస్ ని అవర్స్ లో కన్వర్ట్ చేసాం, అవర్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేసాం, మినిట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేసాం. సో ఇన్ని సెకండ్స్ ఫైనల్ గా 1 ఇయర్ లో ఉండేటటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇది. ఇంత టైంలో ఇంత స్పీడ్ తో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో లైట్ అని ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఈ సెకండ్ మనం క్యాన్సిల్ చేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ వాల్యూస్ మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? ఫస్ట్ మనకి ఇది ఇక్కడ మనకి స్టాండర్డ్ ఫార్మ్ రాస్తే 3 తర్వాత కనుక పాయింట్ పెడితే ఇవి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 అంటే 3.153 ఇంక 6 వదిలేద్దాం ఇంటూ 10⁻7 ఇది టైము ఇంటూ ఈ 3 × 10⁸ ఇది స్పీడ్, ఇది సెకండ్స్, ఇది మీటర్ పర్ సెకండ్స్. సో ఆ సెకండ్ క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ఇన్ని మీటర్స్ 1 లైట్ ఇయర్ అంటే. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి? ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 9.46 ఇంటూ 10⁻7 + 8 ఎంత? 15. ఇది 1 లైట్ ఇయర్ మీటర్స్ లో కన్వర్షన్. మనకి కనుక గుర్తుంటే దీన్ని బై హార్ట్ చేసుకోవచ్చు. 1 లైట్ ఇయర్ అంటే ఎంత అంటే 9.46 × 10⁻15 మీటర్స్. ఈ క్వశ్చన్ లో కిలోమీటర్ ఉంది కాబట్టి దీన్ని కిలోమీటర్ కన్వర్ట్ చేస్తాను. ఎలా కన్వర్ట్ చేస్తాను? 9.46 యాజ్ ఈ 10⁻15 ని 10⁻12 × 10⁻3 అని రాయొచ్చు. బేసెస్ ఈక్వల్ గా పవర్స్ యాడ్ చేయడం వల్ల మనం 15 వస్తుంది. 12 + 3 15 కదా. ఇలా ఎందుకు రాసామంటే 10³ అంటే 1000 మీటర్స్ అనేది 1 కిలోమీటర్ అవుతుంది. అంటే మొత్తం మీద 9.46 × 10⁻12 ఇదంతా కిలోమీటర్స్ ఎంత వచ్చింది? 9.46 × 10⁻12 కిలోమీటర్స్. రైటా? క్వశ్చన్ లో కిలోమీటర్ ఉంది కాబట్టి ముందు వాల్యూ నేను రాస్తున్నాను. అంటే 9.46 × 10⁻12 కిలోమీటర్ అనేది 1 లైట్ ఇయర్ కి ఈక్వల్.
ఎల్ స్మాల్ లెటర్ రాసేద్దాం, లైట్ ఇయర్. దీన్ని బట్టి ఈ వాల్యూ అంతా ఇటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1 ఉంటుంది. 1 కిలోమీటర్ అంతా అంటే 1 డివైడెడ్ బై ఈ వాల్యూ అంతా, అంటే 1 డివైడెడ్ బై 9.46 ఇంటూ 10^12 లైట్ ఇయర్. ఇప్పుడు మనకి ఎన్ని కిలోమీటర్స్ కావాలి, 4 ఇంటూ 10^13 కావాలి. సో అటు ఇటు 4 ఇంటూ 10^13 మల్టిప్లై చేద్దాం. ఈ 1 ఏమవుతుంది, 4 ఇంటూ 10^13 కిలోమీటర్తో మల్టిప్లై చేయడం వల్ల ఇది ఇలా మారుతుంది. అంటే ఈ 4 ఇంటూ 10^13 అనేది ఇటు వెళ్ళి డివైడెడ్ బై దట్ ఇంటూ 1 అదే కాబట్టి రాస్తాను. 9.46 ఇంటూ 10^12 లైట్ ఇయర్స్. ఈ 12 పైకి వెళ్తే -12 అవుతుంది. పైన ఆల్రెడీ 13 ఉంది. 13 - 12 1 అంటే 10 ఉంటుంది కదా. 4 ఇంటూ 10^13 - 12 అంటే 10 బై ఇక్కడ 9.46 మాత్రమే ఉంటుంది లైట్ ఇయర్. 4 10 40ని 9.46 తో డివైడ్ చేయడం వల్ల మనకు వచ్చే ఎంత వస్తుంది తెలుసా, 4.22 వస్తుంది లైట్ ఇయర్. ఇది మనం ఒక డెసిమల్ తో మనం చెప్పాలి అంటే ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకుని నెక్స్ట్ వాల్యూ కనుక 5 ఆర్ మోర్ దాన్ 5 అయితే ఈ 2 3 అవుతుంది. లేదు 4 ఆర్ లెస్ దాన్ 4 అయితే ఈ వాల్యూ ఇలానే ఉండిపోతుంది. 2 అనేది ఏంటి, 4 కంటే చిన్నది కదా, కాబట్టి మనకి ఇది 4.2 అలా ఉండిపోతుంది. 4.2 లైట్ ఇయర్ అంటే ఈ వాల్యూ 4 ఇంటూ 10^13 కిలోమీటర్. 4ని మనం 4.0 కూడా రాయొచ్చు. 4.0 ఇంటూ 10^13 కిలోమీటర్ని లైట్ ఇయర్ లో కన్వర్ట్ చేయడం వల్ల అది 4.2 లైట్ ఇయర్ అవుతుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 5 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.